హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో సంక్రాంతి స్పెషల్స్లో భాగంగా ఒక స్వీట్ రెసిపీని షేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఇంట్లోనే చక్కగా సింపుల్గా గుల్లగా చేసుకునే బెల్లం గవ్వల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందామండి. అందుకోసం 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. గోధుమ పిండి కూడా తీసుకోవచ్చండి. అలాగే 1/2 కప్ వరకు గోధుమ రవ్వ అనేది కరాచీ అంటారు కదా, దాన్ని తీసుకున్నాను. దాన్ని చిన్న జార్లో వేసుకుని జస్ట్ ఒక 3-4 పల్సెస్ ఇస్తే పౌడర్లా అవుతుంది కదండి. దాన్ని మిక్సీ జార్లో వేసేటప్పుడు యాలకులు కూడా 2 యాడ్ చేశాను. దాని అంతటిని ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేసేసుకోవడమేనండి. ఇలా రెండింటిని మిక్స్ చేసుకున్న తర్వాత దానికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎక్కువ సాల్ట్ పట్టదు, చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం నెయ్యి కూడా తీసుకున్నానండి. ఆయిల్ కూడా తీసుకోవచ్చు, ఆయిల్ అయితే వేడి చేసి తీసుకోండి. అలాగే చాలా తక్కువ చిటికెడు పించ్ ఆఫ్ సోడా, బేకింగ్ సోడా ఉంటుంది కదండి, వంట సోడా, అది వేసుకోవాలి. తగ్గించి తీసుకోండి, లేకపోతే ఆయిల్ ఎక్కువైతే ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటుంది సోడా ఎక్కువైతే. అలాగే అన్నిటినీ బాగా మిక్స్ చేసిన తర్వాత పట్టుకుని చూస్తే అది ఉండలాగా రావాలండి, లడ్డూలాగా. అలా వస్తేనే మనకి గవ్వలకి కరెక్ట్గా సరిపోయినట్టు, గవ్వలకి నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్టు. లేకపోతే ఇంకా కొంచెం ఆయిల్ అనేది లేదా నెయ్యి అనేది వేసుకోవాలి. వేసుకుని వాటర్ అనేది వేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకొని పిండిని 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల్లో చక్కగా రవ్వ అనేది, అందులో వేసిన రవ్వ మైదా అంతా చక్కగా నాని ఉంటుంది. చిన్ని బాల్స్గా చేసుకుని పక్కన పెట్టుకుందాం. దీనికోసం గవ్వలు చేయడానికి గవ్వల బల్ల అనేది తీసుకున్నాను అనమాట. మీరు మామూలుగా ఫోర్క్తో కూడా చేసుకోవచ్చు, గవ్వల బల్ల లేని వాళ్ళు. ఇలా జస్ట్ దాని మీద బాల్లా చేసి కిందకి ఇలా ప్రెస్ చేసి కిందకి లాగేస్తే మనకి గవ్వ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. చాలా సింపుల్గానే మన దగ్గర ఉన్న బాల్స్తో గవ్వలన్నీ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. హై ఫ్లేమ్లో ఉంటే గవ్వలు పైన వేగుతాయి కానీ లోపల అనేవి ఉడకదు. ఏ పిండి వంట చేసినా సరే ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అన్ని గవ్వల్ని వేసేసుకోవాలి. అందులో సరిపడా వేసుకుని నెక్స్ట్ ట్రిప్ మిగతావి వేయించండి. ఆ బాండీకి సరిపడా గవ్వలు అనేవి వేసుకుని చక్కగా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా దాన్ని వేయించుకోవాల్సి ఉంటుందండి. కొంచెం టైం పడుతుంది ఫస్ట్ రౌండ్. సెకండ్ రౌండ్కి ఆయిల్ బాగా హీట్ అవి ఉంటాయి కాబట్టి సెకండ్ రౌండ్ చాలా త్వరగానే అయిపోతుందండి. అలా మిగతా గవ్వలు కూడా వేసుకుని అన్నిటినీ ఫ్రై చేసుకుని పక్కకు తీసేసుకోవాలి. ఇలా నాకు 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు మైదా పిండి, అలాగే 1/2 కప్పు బొంబాయి రవ్వ అన్నాను కదా, 1.5 కప్కి ఇన్ని గవ్వలు వచ్చాయండి. ఇంత క్వాంటిటీ గవ్వలు కూడా చాలా చక్కగా వచ్చాయి. చూస్తున్నారు కదా, గవ్వలు క్రిస్ప్గా ఉన్నాయా లేదా చూద్దాము. మనం పిండి కలిపే దాని మీదే ఉంటుందండి అంతా కూడా. అలాగే ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి మంట అనేది. ఈ రెండిట్ల మీద చక్కగా గుల్లగా వస్తాయి గవ్వలు అనేవి. ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం బాండీ పెట్టుకుని నేను ఏ కప్తో అయితే మైదా పిండి తీసుకున్నానో అదే కప్తో బెల్లం తీసుకుంటున్నానండి. 3/4 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. ఇది మీడియంగా బెల్లం తినే వాళ్ళకే సరిపోతుంది. ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, కానీ ఈ క్వాంటిటీ సరిపోయింది. చక్కగా బెల్లం కూరని అందులో వేసేసుకున్నాను. 1 నుంచి 2 స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకున్నాను అందులో. ఎక్కువ వాటర్ వేస్తే మనకి చాలా టైం పట్టేస్తుంది, గ్యాస్ వేస్ట్, టైం వేస్ట్, సరిగ్గా రాదండి అంతగా. అందుకని 2 స్పూన్స్కి మించి వేయకండి, క్వాంటిటీ చూసి దాన్ని బట్టి వేసుకోండి. బెల్లం అంతా కరిగాక యాలకులు, కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే మనకి గ్లాసీ లుక్ వస్తాయి గవ్వలు అనేవి షైనీగా. ఇప్పుడు ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసి గవ్వలు అన్నీ కూడా వేసుకుని స్పూన్తో చక్కగా అన్ని గవ్వలకి పాకం పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. అలా మిక్స్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు వదిలేస్తే చక్కగా గవ్వలు అనేవి బెల్లం పట్టి చక్కగా ఉంటాయి. దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో క్రిస్పీగా చేసుకునే గవ్వల రెసిపీ, బెల్లం గవ్వల రెసిపీ రెడీ అయిపోయింది. అంతేనండి.